ప్లస్ ఇక్కడ కులాల ప్రస్తావన అవసరం లేదు కానీ తీయక తప్పని పరిస్థితి. మీరు కులాల పేర్లు చెప్పకండి కానీ మీ ఇద్దరి ఒకే కులమా లేకపోతే విడివిడి కులాలు బీసీ కులమే, బీసీ కులాలు అయినప్పటికీ కూడా దీంట్లో కూడా తారతమ్యాలు కనబడుతున్నాయి. కులాలు మారినంత మాత్రాన హత్యలు జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇప్పుడు ఇద్దరు వేరు వేరు కులాల వాళ్ళు ఇళ్లలో ఒప్పించడానికి ఎట్లా ఇబ్బంది పడాల్సి వచ్చింది? మీరు ఒకవేళ వేరే అమ్మాయిని చేసుకుంటే మంచిగా చదువుకున్న కష్టం వస్తుంది, ఫ్యామిలీ మ్యాటర్స్ లో కూడా ఖచ్చితంగా క్రైసిస్ ఉంటుంది. ఇటు నుంచి చూస్తేనేమో అసలు అవసరమా, మనకు క్యాస్ట్ చేంజ్ ఉంది, మన ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇటు నుంచి కూడా అవకాశం ఉంది. మీ వరకు ఎట్లా ఆ క్రైసిస్ మీరు ఎదుర్కొన్నారు? నాకు మా మరదలతో పెళ్లి చేయాలని అనుకున్నారు. కాకపోతే మా మరదలకి నాకు చాలా ఏజ్ డిఫరెన్స్. నేను కొంచెం మెచ్యూర్డ్గా ఉండేవాడిని. సో దాన్ని ఏమంటాం, నేను మొదటి నుంచి చెప్పిన నేను అదే నేను నా కుటుంబం కాకుండా నేను సమాజం అనుకున్నా. అందులో నాకు బాలలక్ష్మి కనిపించింది. మళ్ళీ నేను ఇంట్లో కూడా చెప్పేసిన నేను ఈ విధంగా చేసుకోలేను, తను నాకన్నా చాలా చిన్నది, వద్దు. సరే మీరు మొదటి నుంచి జనరల్గా ఎట్లాగో మేనరికం అంటే మేనవాళ్ళు అంటే ఇట్లా పేరు పెట్టుకుంటారు కదా, అట్లనే పెట్టుకున్నారు. నేను వాళ్ళకు చెప్పిన, నేను మా అత్తమ్మకు, మా మామకు, మా అన్నకు, మా అమ్మకు కూడా చెప్పినాను. చెప్పి నాది ఇదని అంటే వాళ్ళు ఫస్ట్ అజిటేషన్ చేసింది, కానీ వాని ఇష్టం, వాడు చదువుకున్నాడు, వాడు చెప్తున్నాడు, వాడు కాలేజీలో చెప్తున్నాడు, వానికి అవగాహన ఉన్నది, వానికి ఏది మంచిది అవుతుందో అది మనకు చెప్పిండ్రు, అది కన్విన్స్ అయ్యిండ్రు. సో నేను చేసుకున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. మా మధ్యలో మా వాళ్ళు అట్లా దాన్ని అట్లెట్లా ఇట్లెట్లా అనే విధంగా ఏం లేదు. ఎట్లా ఉండేది ఈ 2012, 2003 అంటే దాదాపు 9 సంవత్సరాలు మీరు వెయిట్ చేసుకోవాల్సిందే, తప్పదు, ఎందుకంటే పెళ్లి కాలేదు. 2003 నుంచి 2012 మధ్యలో మీకు పెళ్లి కాలేదు, 11 వరకు. ఈ మధ్యలో ఎట్లాంటి గొడవలు ఉండేది ఏంటి? అసలు మాట్లాడుకోకుంటుండరా? అప్పటికి మొబైల్ అనేది వచ్చింది, అంతో ఇంతో చాటింగ్ నడుస్తూ ఉన్నాయి. అప్పుడు SMS చాటింగ్ లాంటిది బాగా ఫేమస్. ఆ టైం నుంచి మీ యొక్క లవ్ అనేది ఉన్నది ఎప్పుడైనా? స్నేహమే. ఆమెకు వాస్తవానికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో బాధ్యతలు ఎక్కువ తీసుకున్నది. చదువుకోవాలి, చేసుకోవాలి, పని చేయాలి, నేను వీళ్ళందరినీ పోషించాలి, మా ఇంటికి పెద్ద కొడుకులా ఉండాలనే ఆలోచనతోటి ఉండే. అట్లా చేసుకునే క్రమంలో ఆమె అట్లనే ఉండే, నేను ఇట్లనే ఉన్నా తప్ప మా మధ్యలో ఏం లేకుండే. ఎప్పుడైతే 2009 ఉద్యమం వచ్చింది, ఈ ఉద్యమం రాకపోతే వాస్తవానికి నా రూట్ వేరే విధంగా ఉంటుండే, బాలలక్ష్మి రూట్ వేరే విధంగా ఉంటుండే. వాస్తవానికి తెలంగాణ ఉద్యమము దాన్ని ఏమంటే ఆర్ట్స్ కాలేజీ మాకు పరిచయం ఇస్తే ఉద్యమం అనేది పెళ్లి చేసింది. వాస్తవానికి మా ఇంట్లో కూడా క్యాస్ట్ వేరు కదా అనేటువంటి ప్రస్తావన రాలేదు. కాకపోతే 8 సంవత్సరాలు అప్పటికే మా స్నేహం చాలా స్వచ్ఛమైంది. మా స్నేహం నేను దాన్ని ఆకాశం నుంచి భూమిని తాకే లోపు నీటి బిందువులో స్వచ్ఛత ఉంటుంది, అంత గొప్ప స్వచ్ఛత. ఇదే మీరు ఇంత స్వచ్ఛమైనటువంటి ఫ్రెండ్స్ గానే ఉన్నారు, కానీ మీ చుట్టూ ఉన్నటువంటి మిత్రులైనా కానివ్వండి, వారి చుట్టూ ఉన్నటువంటి మిత్రులైనా కానివ్వండి, ఇక్కడ ప్రొఫెసర్లు అయినా కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్లు అయినా కానివ్వండి, ఆఫీస్ స్టాఫ్ అయినా కానివ్వండి, మీరిద్దరు ఇట్లా జంటగా తిరగడం అనేది ఇక్కడ కూర్చొని మాట్లాడుతుండడం, ఆ సందర్భంలో ఖచ్చితంగా మీ పైన కూడా ఏదో ఒక పుకారో ఏదో అలాంటి సందర్భాలు ఏమన్నా రాలేదు ఎప్పుడు కూడా? అంటే అసలు మేము పెళ్లి చేసుకున్నాం అంటేనే ఆశ్చర్యపోయారు చాలా మంది. అంటే మేము పెళ్లి చేసుకునే విధంగా లవర్స్ లాగా తిరుగుతుందనే అభిప్రాయం ఎక్కడా రాకపోయేది. అంటే మా రిలేషన్షిప్ అంత బాగుండేది. మేమిద్దరం కలిసి వెళ్ళినా కలిసి వచ్చినా, మేము మాతో పాటు మా ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా, మేము ఊరికి వెళ్ళినా, నేను అటు వెళ్ళినా, వాళ్ళు ఇటు వచ్చినా, ఎటు వెళ్ళినా కూడా ఎంత స్వచ్ఛమైన స్నేహం అంటే చూసే వాళ్ళకు కూడా ఎక్కడ కూడా చిన్న థాట్ రాదు. మేము అంతే స్వచ్ఛంగా ఉన్నాం, బయట సమాజానికి కూడా అంత స్వచ్ఛత వాళ్ళు గుర్తించారు. అట్లా గుర్తించారు కాబట్టి అంటే మా బోల్డ్నెస్, ఈయన చాలా సాఫ్ట్గా ఉండేది, చాలా తక్కువ ఇంట్రావర్ట్, అయినా తక్కువ మాట్లాడతాడు, నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను, నేను ఎక్స్ట్రావర్ట్. సో చాలా బోల్డ్గా ఉండే, అరే ఒరే అనే పిలుచుకునేది మేము. నన్ను తను అరే ఒరే అనేది, నేను కూడా తనని అరే ఒరే అనే పిలిచేది. మేము 4 ఫ్రెండ్స్ అని చెప్పినాం కదా, ఒక బ్యాచ్ లాగా ఉండేది అన్నట్టు. ఎవరు చూసినా కూడా వీళ్ళ స్నేహాన్ని ఇలా చూడొచ్చు అనేటువంటి విధమైనటువంటి ఆలోచన ఎక్కడా రానంత స్వచ్ఛంగా మేము ఉన్నాము. చూసే వాళ్ళకు కూడా అదే కనిపించింది, అది లక్. రెండోది ఏంటంటే మా పెళ్ళి మేము చేసుకుంటున్నాం అన్నప్పుడు కూడా
చాలా మంది ఆశ్చర్యపోయారు మీరు పెళ్లి చేసుకోవడం. వాస్తవానికి మేము పెళ్లి చేసుకోవాలంటే కూడా మెంటల్లీ మేము చాలా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఆ థాట్ మాకు లేదు కదా మైండ్ లో. అంటే మా సారు రత్నాకర్ రెడ్డి సార్ ఉంటాడు, ఆర్కివ్ సార్ అని, జనగాము రెడ్డి రత్నాకర్ రెడ్డి సార్ అయినా రీసెర్చ్ పర్సన్, హిస్టరీ రీసెర్చ్ పర్సన్ అండ్ పోయెట్, తను లెక్చరర్ కూడా వీళ్ళకి. సార్ ఒక మాట అన్నాడు అనమాట నన్ను, అరే భార్యాభర్తలు మంచి స్నేహితులు అవుతారో మంచి లవర్స్ అవుతారో కారో నాకు తెలియదు కానీ మంచి స్నేహితులు మంచి భార్యాభర్తలు అయితే అవుతారా అని చెప్పేసి అన్నాడు అని. నువ్వు అంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది కదా, నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా నేను పెళ్లి చేసుకోవద్దు అని ఫిక్స్ అయిపోయినా. సో అలాంటప్పుడు నాకు వేరే థాట్స్ లేవు నా మైండ్ లో. ఆయనకి ఏంటంటే వాళ్ళ లైఫ్ చిన్నప్పటి నుంచి, అంటే నేను పెళ్లి చేసుకున్నాక చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నా, తనకేంటంటే వాళ్ళ నాన్నతో చిన్న వయసులో వాళ్ళ నాన్న చనిపోవడం, వాళ్ళ అమ్మ కష్టపడి చదివించడము, ఆ కుటుంబ పరిస్థితులు, ఆ కట్టుబాట్లు అవన్నీ చూసినప్పుడు ఆయనకి వాళ్ళ అమ్మ తప్ప ఇంకో ప్రపంచం లేదు, వాళ్ళ అమ్మ తప్ప ఇంకో ప్రపంచం లేదు ఆయన. నాకు నా కుటుంబం తప్ప ఇంకో ప్రపంచం లేదు. ఆయన చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, నేను చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, కుటుంబానికి అండగా నిలబడాలి, ఇదే థాట్లో మేము ఉన్నోళ్ళం తప్ప మాకు ఏ రకమైన ఇమ్మెచ్యూర్డ్ థాట్స్ ఎప్పుడు మాకు లేవు. మెచ్యూర్డ్గా ఉన్నాం. లైఫ్లో కొన్ని అనుభవాలు ఉన్నాయి కదా.